అందరికీ నమస్కారం. ఆధ్యాత్మిక ప్రపంచంలో మన ఆచార వ్యవహారాలలోని అద్భుతమైన రహస్యాల్లోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ వీడియో మీకోసం ఒక మధురమైన ఆధ్యాత్మిక ప్రయాణం కాబోతుంది. జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో ప్రశ్నలు, మనసు నిండా ఏదో తెలియని వెలితి, కానీ వాటన్నిటికీ ఒకే ఒక్క మాసంలో, అది అత్యంత పవిత్రమైన మాసంలో పరిష్కారం దొరుకుతుందని మీకు తెలుసా? అవును, మీరు వింటున్నది నిజమే. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన, భూలోకంలో ఆయన స్వయంగా విహరించే వైశాఖ మాసం గురించి. ఈ 2026 సంవత్సరంలో రాబోతున్న వైశాఖ మాసం ఎంతటి విశిష్టతను సంతరించుకుందో, ఎన్ని అద్భుతమైన పండుగలను తన ఒడిలో దాచుకుందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. అసలు మామిడి పండ్లకి, శనివారాలకి ఉన్న విడదీరాని భక్తి బంధం ఏమిటి? ఈ నెలలలో ఏ పనులు చేస్తే అంతులేని పుణ్యం మీ సొంతమవుతుంది? ఏ పనులు పొరపాటును కూడా చేయకూడదు? ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ప్రతి అక్షరాన్ని ఆస్వాదిస్తూ వినండి. మన తెలుగు నూతన సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాదితో చైత్రమాసం ప్రారంభమై ఆ వసంతకాలపు కోలాహలం ముగియగానే మనల్ని పలకరించే రెండవ మాసమే ఈ అద్భుతమైన వైశాఖ మాసం. చైత్రమాసాన్ని మధుమాసం అని పిలిస్తే, ఈ వైశాఖ మాసాన్ని ఆపద్బాంధవుడు అయిన ఆ మాధవుని మాసం అని ఎంతో భక్తి శ్రద్ధలతో పిలుచుకుంటాం. ఈ 2026 సంవత్సరంలో ఏప్రిల్ 18వ తేదీన శనివారం నాడు వైశాఖ శుద్ధ పాడ్యమితో ఈ పవిత్రమైన మాసం అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతుంది. అక్కడి నుండి సరిగ్గా ఒక నెల రోజుల పాటు, అంటే మే 16వ తేదీ శనివారం వైశాఖ అమావాస్య వరకు ఈ మాసపు విశిష్టత కొనసాగుతుంది. పురాణాల ప్రకారం ఈ మాసంలో ఎటువంటి పుణ్యకార్యం చేసినా, ఏ చిన్న దానం చేసినా అది రెట్టింపు కాదు కదా, అక్షయమైన ఫలితాన్ని ఇస్తుందట. మండు వేసవి కాలంలో వస్తున్న ఈ మాసంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, బాటసారులకు మజ్జిగ, దాహార్తిని తీర్చే నీరు, ఎండ నుంచి రక్షించే గొడుగు లేదా పాదరక్షలు దానం చేయడం వల్ల మనకు తెలియకుండానే మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. గంగా, గోదావరి లాంటి పుణ్య నదుల్లో స్నానం చేయలేని వారు కనీసం ఆ నదులను స్మరించుకుంటూ ఇంట్లో స్నానం చేసినా అంతే పుణ్యం వస్తుంది. ఇంతటి గొప్ప మాసంలో మనం అడుగు పెడుతున్నాం అంటే అది మన పూర్వజన్మ సుకృతం కాదా? ఇక ఈ మాసంలో అత్యంత ఆసక్తికరమైన, బహుశా చాలామందికి తెలియని ఒక అద్భుతమైన ఆచారం గురించి ఇప్పుడు మనసారా తెలుసుకుందాం. వైశాఖ మాసంలో వచ్చే శనివారాలకు ఉన్న ప్రత్యేకత అంతా ఇంత కాదు. వీటిని మన పెద్దలు ముద్దుగా మామిడి పళ్ళ శనివారాలు అని పిలుచుకుంటారు. వినడానికి ఎంతో వినసొంపుగా ఉంది కదూ. అసలు ఎందుకు ఇలా అంటారు? ప్రకృతి మనకు ప్రసాదించే ఫలాల్లో రారాజు ఈ మామిడి పండు. ఆ ఏడాది కాలంలో పండే మొదటి తీయని మామిడి పండును మన నాలుకపై వేసుకుని మనం రుచి చూడకముందే సాక్షాత్తు ఆ సృష్టికర్త అయిన స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం వెనుక ఉన్నది కేవలం ఒక ఆచారం కాదు, గొప్ప కృతజ్ఞతా భావం. ఈ ప్రకృతిని, ఈ పంటను మాకు ఇచ్చినందుకు నీకే మా తొలి సమర్పణ అని చాటి చెప్పే ఒక అత్యుత్తమైన సనాతన సాంప్రదాయం ఇది. ఇలా స్వామివారికి భక్తితో సమర్పించిన తర్వాత ఆ ఫలాలను ఒక బ్రాహ్మణుడికి కానీ, పేదవారికి కానీ దానంగా ఇచ్చి ఆ తర్వాతే మనం ప్రసాదంగా స్వీకరించాలి. ఈ 2026 వైశాఖ మాసంలో ఏప్రిల్ 18, ఏప్రిల్ 25, మే 2 మరియు మే 9 తేదీల్లో ఏకంగా 4 అద్భుతమైన వైశాఖ శనివారాలు వచ్చాయి. విశేషం ఏమిటంటే ఈ మాసం ప్రారంభం అయ్యేదే శనివారమే, ముగిసేది కూడా శనివారంతోటే. ఈ విషయాలు వింటుంటే మీకు మనసులో ఏదో తెలియని భక్తి పారవశ్యం కలుగుతుంది కదూ. అయితే వెంటనే వీడియోని ఒక లైక్ చేయండి. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ వైశాఖ శనివారాల్లో తప్పకుండా చేయవలసిన మన ముఖ్యమైన పని రావి చెట్టు ఆరాధన. వృక్షాలలోకి నేను రావి చెట్టుని అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో స్వయంగా చెప్తాడు. అలాంటి అపారమైన ప్రాణవాయువును, పాజిటివ్ ఎనర్జీని ఇచ్చే రావి చెట్టు మొదట్లో ఈ మాసంలో కుదిరిన వారు సప్త శనివారాల వ్రతం ప్రారంభించడానికి ఇది సరైన, తిరుగులేని సమయం. ముఖ్యంగా సంతానలేమితో బాధపడుతున్నవారు, జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఇక దారి కనబడట్లేదు అనుకునేవారు ఈ మాసంలో రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి ఆకు మీద మట్టి ప్రమిద పెట్టి దీపం వెలిగించాలి. పసుపు గొమ్ములతో కూడిన దారాన్ని లేదా తెల్లటి దారాన్ని ఆ వృక్షం చుట్టూ భక్తితో చుడుతూ ప్రదక్షిణలు చేస్తే ఆ స్వామి కరుణా కటాక్షాలు వారిపై పుష్కలంగా కురుస్తాయి. మనసులోని కోరికలు తీరి వారి ఇల్లు సిరి సంపదలతో, పిల్లల చిరునవ్వులతో కలకల్లాడుతుంది. ఇంట్లో కూడా ప్రతిరోజు తులసికోట దగ్గర, స్వామివారి పటాల దగ్గర భక్తితో పూజ చేసుకుంటే ఆ ప్రార్థన నేరుగా వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణులకు చేరుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వైశాఖ మాసంలో వచ్చే అద్భుతమైన పండుగల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క విశిష్టత, చరిత్ర, ఆంతర్యం దాగి ఉన్నాయి. ఏప్రిల్ 20వ తేదీన వచ్చే పండుగ గురించి మీరందరూ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. అదే అక్షయ తృతీయ. అక్షయం అంటే ఎప్పటికీ క్షీణించనిది, నశించనిది, అనంతమైనది అని అర్థం. ఈ రోజున కేవలం మార్కెట్కి వెళ్ళి బంగారం కొనడమే కాదు,
అంతకు మించి అక్షయమైన పుణ్యాన్ని మూటగట్టుకునే అద్భుతమైన అవకాశం మనకు ఉంది. ఈ రోజునే పరశురామ జయంతిగా మరియు బసవేశ్వర జయంతిగా కూడా ఘనంగా జరుపుకుంటారు. ఇంట్లో ఒక చిన్న అక్షయ పాత్రను పెట్టి లక్ష్మీ కుబేర పూజ మనసారా చేయడం వల్ల మన ఇళ్లలో ధాన్యానికి ధనానికి ఎప్పటికీ లోటు ఉండదు. అలాగే ఏప్రిల్ 21న శంకరాచార్య జయంతి, 22న రామానుజాచార్య జయంతి, ఏప్రిల్ 25న సాక్షాత్తు ఆ జగన్మాత సీతమ్మ వారి జానకి నవమి వస్తాయి. ఇక ఏప్రిల్ 27న వచ్చే మోహిని ఏకాదశి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల మన జన్మజన్మల పాపాలు పటాపంచలైపోతాయి. ఏప్రిల్ 30న ఆ ఉగ్ర నరసింహుడిని శాంతింపజేసే అద్భుతమైన పండుగ శ్రీ లక్ష్మీ నరసింహ జయంతి. స్వామివారిని ఇంటి ఇలవేల్పుగా భావించే వారందరికీ ఇది మహాపర్వదినం. మీకు ఈ పండుగల వెనుక ఉన్న విశేషాలు ఆసక్తికరంగా అనిపిస్తే దయచేసి ఒకసారి వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మీ సపోర్ట్ మాకు ఎంతో ముఖ్యం. ఇక మే నెలలో అడుగు పెడితే ఎండలు మండిపోతున్నా మనసుకు మాత్రం చల్లటి ఆధ్యాత్మిక స్పర్శ తగులుతుంది. మే 1వ తేదీన వచ్చే మహావైశాఖ పౌర్ణమినే మనం ఎంతో పవిత్రంగా భావించే బుద్ధ పౌర్ణమిగా, అలాగే శ్రీ కూర్మ జయంతిగా జరుపుకుంటాం. ఇక దేశవ్యాప్తంగా ప్రతి పల్లెలో ప్రతి గుడిలో అందరూ ఎంతో ఉత్సాహంగా ఒళ్ళు గగురు పొడిచే భక్తితో జరుపుకునే పండుగ మే 12న వచ్చే హనుమాన్ జయంతి. చాలామందికి ఒక చిన్న సందేహం ఉంటుంది, అసలు చైత్ర మాసంలో వచ్చేది హనుమాన్ జయంతా లేక వైశాఖ మాసంలో వచ్చేదా అని. చైత్రమాసంలో జరుపుకునేది హనుమాన్ విజయోత్సవం. దీనిని చిన్న హనుమాన్ జయంతి అంటారు. కానీ సాక్షాత్తు ఆ వాయుపుత్రుడు అవతరించిన అసలైన హనుమాన్ జయంతి మాత్రం ఈ వైశాఖ మాసం దశమి రోజే వస్తుంది. అది కూడా అంజనీపుత్రుడికి అత్యంత ఇష్టమైన మంగళవారం నాడు రావడం ఈ 2022 సంవత్సరానికే ఒక అద్భుతమైన వరంగా చెప్పవచ్చు. ఆ రోజంతా జై శ్రీరామ్ జై హనుమాన్ నామస్మరణలతో మారుమోగిపోవాలి.